నాకు స్తుతులు, ప్రణతులు, స్తోత్రములు, మంగళస్థుతులయ్యా. సన్నిధి, దైవ సన్నిధి గురించి మేము ధ్యానము చేసుకొనుచుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాలో ఉంచండి. మీరు మాకు తోడుగా ఉండి, మాలో మీరుండి, మమ్మల్ని బలపరిచి మీ ఆత్మ వశం చేసుకొని, దైవజనునాత్మను తోడుగా ఉంచి, వాక్యము ద్వారా అందరితో మాట్లాడుమని ప్రార్థన చేయిచు ఉన్నాము. వాక్యము ద్వారా బిడ్డలందరికీ సన్నిధి నేర్పించండి. సన్నిధి మాధుర్యము తెలియజేయండి. సన్నిధి విలువ మీరే తెలియజేయండి. అందరితో మాట్లాడండి. సంఘమును మీరే అభివృద్ధి చేసి, క్షేమాభివృద్ధి, బలాభివృద్ధి చేసి మహిమ పొందండి. వాక్యమయ్యున్న యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికి మరణాత. సరే, ఈరోజు మన అంశం దైవ సన్నిధి, సంతోషం. చెప్తారా? దైవ సన్నిధి, సంతోషం. ఈ అంశము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథములో 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దావీదు గారి గురించి దైవజనులు చెప్తూ, అబ్షాలోము సంతోషమే, సొలొమోను సంపూర్ణ సంతోషం అన్నారు. అబ్షాలోము సంతోషమే, ఆయన ఆ కుమారుడు వల్ల, సొలొమోను వల్ల సంపూర్ణ సంతోషం. ఎవరి వల్ల? సొలొమోను గారి వల్ల. కనుక దైవ సన్నిధి, సంతోషం అనే పాఠము ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సన్నిధి. సన్నిధి అంటే దుర్బిని అని చెప్పారు దేవదాసయ్య గారు. సన్నిధి అనగా దుర్బిని. సన్నిధి అనగా దేవుని యొక్క ఉనికి. సన్నిధి అనగా, చెప్పండి, దేవుని యొక్క ఉనికి. సన్నిధి అనగా మరొక మాట దైవజనులు చెప్తూ, సన్నిధి అనగా దైవ సన్నిధి. 5 మాటలు. 5 మాటల యొక్క అర్థం మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమన్నారంటే, దై అనగా దైవము. అమ్మ, దై అనగా దైవము. అలాగే మరొక అక్షరం వా అనగా వాగ్దానముతో కూడిన. వా అనగా వాగ్దానముతో కూడిన. వా అనగా వరములతో కూడిన అని అర్థం. మరొక మాట సా అనగా సజీవమైన, సజీవమైన అని అర్థం. నీ అనగా నిండి ఉన్న నిధి, నిండి ఉన్న నిధి అని అర్థం. ది అనగా దివ్యమైన స్వరూపం, దివ్యమైన స్వరూపం. కనుక బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు కావాలని అంటే క్రమంగా సన్నిధి చెయ్యాలి అని చెప్పారు దైవజనులు. బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు కావాలంటే ఏం చేయాలి? క్రమంగా దైవ సన్నిధి చెయ్యాలి. కనుక మనందరం, మీరందరూ భాగ్యవంతులు కావాలని ఉందా లేదా? చెప్పండి. భాగ్యవంతులు కావాలంటే ఏం చేయాలి? క్రమంగా ప్రతిరోజు సమయానికి దైవ సన్నిధి చెయ్యాలి. అలాగే
మానవుని స్థితిని అంతస్తును వృద్ధి చేయున్నది దైవ సన్నిధి అన్నారు. మానవుని స్థితిని అంతస్తును వృద్ధి చేయున్నది దైవ సన్నిధి అని చెప్పారు. మన స్థితి అంతస్తు వృద్ధి కావాలంటే మనందరం దైవ సన్నిధి చేయాలి. అలాగే మేఘములోనికి వెళ్ళవలనంటే దైవ సన్నిధి చెయ్యాలి అని చెప్పారు. మేఘములోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? దైవ సన్నిధి చెయ్యాలి. అందరికి మేఘం ఎక్కాలని ఉందా లేదా? అందరూ మీరు మాట్లాడటల్లా. మేఘం ఎక్కాలని ఉందా అందరికీ? ఉంటే మనందరం ఏం చేయాలి? దైవ సన్నిధి చెయ్యాలి. అలాగే దేవుని బిడ్డలారా, గంట సన్నిధి మన పునాది. చెప్పండి, మన పునాది ఏంటి? గంట సన్నిధి మన పునాది. దేవుని బిడ్డలారా, 1980 సంవత్సరంలో అయ్యగారు వర్తమానాలు అందించేవారు, దేవదాసయ్య గారు. అప్పుడు 2 మాటలు చెప్పారు. బైబిల్ మిషను దైవ సన్నిధి కొరకు అన్నారు. చెప్పండి, బైబిల్ మిషన్ ఎందుకొరకు? దైవ సన్నిధి కొరకు. దైవ సన్నిధి పెళ్లి కుమార్తెను సిద్ధము చేయుట కొరకు అన్నారు. బైబిల్ మిషన్ ఎందుకొరకు? చెప్పండి, దైవ సన్నిధి కొరకు. దైవ సన్నిధి ఎందుకొరకంట? పెళ్లి కుమార్తెను సిద్ధము చేయుట కొరకు. మనందరం పెళ్లి కుమార్తెలు అవ్వాలంటే దైవ సన్నిధి చెయ్యాలి. పెళ్లి కుమార్తెలు అవ్వాలంటే మనందరం దేవునితో సహవాసం, దైవ సన్నిధి చెయ్యాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు, ఎవరైనా మీరు ఎందుకు సన్నిధి చేస్తున్నారు అని అడిగితే అయ్యగారు ఏం చెప్పమన్నారంటే, యేసు ప్రభువుతో మేము ఎగిరిపోవుటకు సన్నిధి చేస్తున్నామని చెప్పండి అన్నారు. అమ్మా, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారా? అడగరా? మీరేంటి సన్నిధి అంటున్నారు, సన్నిధి ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలంట? క్రీస్తు ప్రభుతో ఎగిరిపోవుటకు మేము సన్నిధి చేస్తున్నాము అని చెప్పాలి. కనుక మనందరం ఎందుకు సన్నిధి చేయాలి? ఎందుకు సన్నిధి చేయాలి? క్రీస్తు ప్రభుతో ఎగిరిపోవుటకు మనం ఏం చేయాలంట? దైవ సన్నిధి చేయాలి. కనుక ఈరోజు ఒక 7 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 7 విషయాలు మీరు శ్రద్ధగా వినండి. మొదటిగా, దైవ సన్నిధిలో నిలిచిన వారు. మొదటి మాట, దైవ సన్నిధిలో నిలిచిన వారు. వాక్యం మీరు చూడండి. భక్తులు రాసిన రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీ కుమారుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అంటారు. కనుక ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అంటారు. కనుక ఏలియా గారు దైవజనులు చెప్తూ, దైవ సన్నిధిలో నిలిచిన వారు. మొదటి మాట చెప్పండి, దైవ సన్నిధిలో నిలిచిన వారు. అయ్యగారు ఏలియా గారికి ఒక పేరు తెలియజేశారు. ఏమన్నారంటే, నిత్య సన్నిధి సభ్యుడు అన్నారు. ఏలియా గారు ఎవరంట?
నిత్య సన్నిధి సభ్యుడు. కనుక నిత్యము ఏం చేసేవారు? సన్నిధి చేసేవారు. మనం కూడా నిత్యము ఏం చేయాలి? దైవ సన్నిధి చెయ్యాలి. అందుకే మనకు 2 సన్నిధులు అలవాటైపోవాలి. 2 సన్నిధులు అలవాటైపోవాలి. ఒకటి గది సన్నిధి, 2 మది సన్నిధి. ఒకటేంటంట? గది సన్నిధి, 2 మది సన్నిధి. కనుక సమయం ఉన్నప్పుడు గది సన్నిధి, సమయం లేనప్పుడు మది సన్నిధి చెయ్యాలి. ఈ 2 మనకు అలవాటైపోవాలి. ఏం అలవాటైపోవాలి? నిత్య సన్నిధి మనకు, గది సన్నిధి, మది సన్నిధి అలవాటైపోవాలి. కనుక అయ్యగారు చెప్తూ, విశ్వాసికి సన్నిధి అలవాటైతే దినములు, సంవత్సరాలు, గడియలు తెలియవు అన్నారు. విశ్వాసికి ఏం అలవాటు కావాలి? చెప్పండి, ఏం అలవాటు కావాలి మనకి? సన్నిధి అలవాటు కావాలి. అలవాటైతే ఏం తెలియదంట? దినములు, సంవత్సరాలు, గంటలు తెలియవు. మనందరికీ సన్నిధి అలవాటు కావాలి. అందుకే అయ్యగారు చెప్తూ సన్నిధి నేర్పించండి అన్నారు. విశ్వాసికి ఏం నేర్పించాలంట? సన్నిధి నేర్పించండి అని చెప్పారు. కనుక మనందరం కూడా సన్నిధి అలవాటు కావాలి. చెప్పండి, ఏం అలవాటు కావాలి? సన్నిధి అలవాటు కావాలి. కనుక ఏలియా గారు నిత్య సన్నిధి సభ్యుడు. ఇంకొక పేరు కూడా అయ్యగారు చెప్పారు, శాసించే ప్రవక్త అన్నారు. శాసించే ప్రవక్త ఏలియా గారు. ఇంకొక మాట కూడా ఏలియా గారి గురించి దైవజనులు చెప్తూ, ఏలియా గారు దోషము లేని రోషము గల ప్రవక్త అన్నారు. ఎవరు చెప్పండి? దోషము లేని రోషము గల ప్రవక్త అని చెప్పారు. కనుక ఏలియా గారికి ఒక వాడుక ఉంది. ఏంటా వాడుక అంటే? సన్నిధి చేసే వాడుక. అమ్మ, ఏంటా వాడుక? సన్నిధి చేసే వాడుక. ఎవరికుంది? ఏలియా గారికి ఉంది. మనం కూడా ఈ వాడుక కలిగి ఉండాలి. కనుక యేసు ప్రభు వారికి ఒక వాడుక ఉందంట. పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువారి వాడుక ఏంటంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభువారుకున్న వాడుక పెందల కడ లేచే వాడుక. అమ్మ, ఏ వాడుక చెప్పండి? పెందల కడ లేచే వాడుక. ఈ వాడుక ఎంతమందికి ఉంది? అమ్మా, ఎప్పుడు లేవాలి చెప్పండి? ఎప్పుడు లేవాలంట? పెందల కడ లేచే వాడుక. బైబిల్లో ఒక మాట కూడా ఉంది, చాలా చీకటి ఉండగానే. ఆయనంట ఎప్పుడు లేచారు? చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంట? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. కనుక పెందల కడ లేచే వాడుక మనందరం కలిగి ఉండాలి. అయ్యగారు కూడా మంచం దిగగానే మొదట మోకరించాలని రాశారు. మంచం దిగ్గానే ఏం చేయాలి? మొదట మోకరించాలి. మంచి పనులన్నిటికంటే మించిన పని ఏంటంటే మంచం దిగ్గానే మోకరించుట. పెందల కడ లేచే వాడుక యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. అలాగే
లోకా సువార్త పరిశుద్ధుడైన లోకాగా రాసిన సువార్త 21వ అధ్యాయం 37వ వచనంలో 21వ అధ్యాయం 37వ వచనంలో ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం ఏం చేసేవారంట? దేవాలయమునకు వెళ్ళే వాడుక. యేసు ప్రభు వారికి ఒక వాడుక ఉందంట. ఏంటా వాడుక? ప్రతి దినము దేవాలయమునకు వెళ్ళే వాడుక. ఈ వాడుక మీకు ఎంతమందికి ఉందో అమ్మా? ఏ వాడుక? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే వాడుక. ఈ వాడుక మాకుంది అన్న వాళ్ళు చేయొద్దండి. ప్రతిరోజు. అలాగే యేసు ప్రభు వారికి ఉంది ఆ వాడుక. మనం కూడా ఈ వాడుక కలిగి ఉండాలి. మీకు దేవాలయం చాలా సమీపంగానే ఉంది కదా. మీరు కూడా ఏం చేయాలి? ప్రతి దినము దేవాలయమునకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. కనుక అయ్యగారు చెప్పారు, బైబిల్ మిషన్ దేవాలయం ఎప్పుడు తెరిచే ఉంచాలి అన్నారంట. ఎప్పుడు కూడా తెరిచే ఉండాలి. ఇక్కడ ఎప్పుడు ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం వెయ్యాలి దేవాలయములో. అలాగే అయ్యగారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, గుడికి ఆలస్యముగా వస్తే ఆశీర్వాదాలు ఆలస్యంగా వస్తాయి అన్నారు. గుడికి ఆలస్యంగా వస్తే ఆశీర్వాదాలు కూడా ఆలస్యంగా వస్తాయి అని చెప్పారు. మీరు దేవాలయానికి ఆలస్యంగా వస్తారా, పెందలకాడ వస్తారా అమ్మా? ఎప్పుడు వస్తారు? కనుక గుడికి ఆలస్యంగా వస్తే ఆశీర్వాదాలు కూడా ఎలా వస్తాయి? ఆలస్యంగానే వస్తాయి. కనుక గుడికి ఆలస్యంగా వచ్చి ఆశీర్వాదాలు కూడా తొందరగా రావాలంటే వస్తాయా? కనుక ఆశీర్వాదాలు కూడా ఆలస్యంగానే వస్తాయి. కనుక అందుకే దైవజనులు చెప్తూ, యేసు ప్రభు వారికి చాలా మంచి వాడుకలు, పెందల కడ లేచే వాడుక, ఇంకా దేవాలయానికి వెళ్ళే వాడుక, ఇంకా వాక్యము చదివే వాడుక. లోకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో 4వ అధ్యాయం 16వ వచనంలో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. దేవుని బిడ్డలారా, బైబిలు చదివే వాడుక. యేసు ప్రభు వారికి ఏ వాడుకుంది? బైబిలు చదివే వాడుక. మనకు కూడా ఏ వాడుక ఉండాలి? చెప్పండి అమ్మ, ఏ వాడుక? బైబిలు చదివే వాడుక. కనుక ఏలియా గారికి సన్నిధి చేసే వాడుక ఉంది. అలాగా కొన్ని వాడుకలు మీకు ఆ మాటను తీసుకొని కొన్ని వాడుకలు చెప్తున్నా. యేసు ప్రభు వారికి పెందల కడ లేచే వాడుక, ప్రతి దినము దేవాలయానికి వెళ్ళే వాడుక, అలాగే ప్రతి దినము బైబిలు చదివే వాడుక ఉంది యేసు ప్రభు వారికి. కనుక దైవజనులు చెప్పారు, ఏమన్నారంటే, ప్రతి దినము కడుపు నిండా బైబిలు చదవాలి అన్నారంట. ప్రతి దినము ఎలా చదవాలి బైబిలు? కడుపు నిండా బైబిలు చదవాలి. మనం భోజనం ఎలా చేస్తాం చెప్పండి? కడుపు నిండా భోజనం చేస్తాం. అలా తృప్తిగా కడుపు నిండా అంటే అర్థం ఏంటి? కడుపు నిండిందంటే ఇక వద్దు అంటామా అనవా? అలాగే తృప్తిగా బైబిలు చదవాలి అని అర్థం. అలాగే దైవజనులు చెప్పారు, ఏమన్నారంటే, బైబిలు సరిగా చదవని వారు మేఘములోకి
వెళ్ళలేరు అన్నారు. అమ్మ, బైబిలు సరిగా చదవని వారు మేఘములోకి వెళ్ళలేరు అన్నారు. మనం బైబిలు సరిగా చదవకపోతే ఎక్కడికి వెళ్ళలేమంట? మేఘములోకి వెళ్ళలేము. అందుకే అందరూ బైబిలు గ్రంథాన్ని అయ్యగారు పెళ్లి కుమార్తె అంతస్తులోకి ఎవరు వెళ్తారు అని చెప్తూ బైబిలు ఈ కడ నుండి ఆ కడ వరకు చదివి ముగించావా అన్నారు. బైబిలు చెప్పండి, ఈ కడ నుండి ఆ కడ వరకు ముగించారా, వాళ్ళే పెళ్లి కుమార్తె అంతస్తులోకి వస్తారు. కనుక అందరు ఏం చేయాలి చెప్పండి అమ్మ? అందరు ఏం చేయాలి? బైబిలు గ్రంథము చదివి పూర్తి చేయాలి. అప్పుడే ఎక్కడికి వెళ్తాము? మేఘములోకి వెళ్తాము. కనుక దేవుని బిడ్డలారా, ఇంకో మాట, యేసు ప్రభు వారి వాడుకలు మీకు నేను జ్ఞాపకం చేశాను. దేవదాసయ్య గారు ఒక పాటలో ఇలా రాశారు, 6 పనులు చేస్తే నీటుగా నిలబడగలరు అని రాశారు. ఏం రాశారు? ఆ 6 పనులు ఏంటంటే పాటలు. 1 పాటలు, 2వది ప్రార్థన, వాక్య పఠనము, సువార్త ప్రకటన, కానుకలిచ్చుట, 6వది సమర్పణ చేసుకొనుట. ఈ 6 పనులు చేసేవారు నీటుగా నిలబడగలరు. అమ్మ చెప్పండి. అయ్యగారు రాసిన పాటలో 75వ పాటలో ఈ మాటలన్నీ ఉన్నాయి. 3వ చరణం పాడతారా అందరూ? 75వ పాట 3వ చరణంలో ఒకసారి అందరం కలిసి పాడుకుందాం. రాదో క్రీస్తు విశ్వాసి, భయపడే దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు కలవు. భయపడుకొడనిడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగున. భయపడకు నిరాశపడకు ఎందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము దాటి శుభవార్త ప్రకటనలు, దీటగు కానుకల్ తెచ్చు సమర్పణ, నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా, వీటినెల్ల నడ్డగించి నిజముగా దాటి మీదికి కీడు రాగలదా? అందరికి మరణాత. ఇవన్నీ ఈ 6 పనులు చేస్తే మన మీదకి దాటి ఏ కీడు రాలేదు అన్నారు. ఏంట 6 పనులు చెప్పండి? మనందరం నీటుగా నిలబడాలంటే, మనందరం నిలిచి ఉండాలంటే దేవునిలో ఈ 6 పనులు చేయాలి. ఒకటేంటి? అందరు చెప్తారా? పాటలు. 2వది ప్రార్థన, ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి. 3 వాక్య పఠనం, బైబిల్ చదవాలి. 4వది సువార్త ప్రకటన, మనం కూడా సువార్త ప్రకటించాలి. 5వది కానుకలిచ్చుట. ఏమి ఇవ్వాలి దేవునికి? కానుకలు ఇవ్వాలి. కనుక దేవదాసయ్య గారు చెప్పారు, దేవునికి ధారాళంగా ఇస్తే దేవుడు కుమ్మరింపుగా ఇస్తాడు అన్నారు. దేవునికట ధారాళంగా ఇస్తే దేవుడు కుమ్మరింపుగా ఇస్తాడు. మీకు కుమ్మరింపు కావాలంటే ఏం చేయాలి? దేవునికి ధారాళంగా ఇవ్వాలి. 6వది ఏంటి?
సమర్పణ, మనల్ని మనం సమర్పణ చేసుకొనుట. ఈ 6 పనులు చేస్తే నీటుగా నిలబడగలరు అన్నారు. గనక దైవ సన్నిధిలో నిలిచిన వారు ఎవరు? ఏలియా గారు. అమ్మ ఎవరు చెప్పండి? ఏలియా గారు నిత్య సన్నిధి సభ్యుడు. దైవ సన్నిధిలో నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అంటారు. మనం కూడా దైవ సన్నిధిలో ఏలియా గారి వలె ఉండాలి. అందుకే ఏలియా గారికి అయ్యగారు ఒక పేరు పెట్టారు, అగ్ని పిడుగు అన్నారు. అమ్మ ఎవరు చెప్పండి? అగ్ని పిడుగు అన్నారంట ఏలియా గారి గురించి. కనుక ఏలియా గారు ఆ సన్నిధిని బట్టి ఏం చూడలేదంట? మరణం చూడలేదంట. అమ్మ ఏం చూడలేదు చెప్పండి? మరణము లేకుండా అగ్ని రథాల మీద ఆరోహణం అయ్యారు. కనుక ఏం చూడలేదు? మరణము చూడలేదు. కనుక తల్లి గర్భాన పుట్టారు గాని తల్లి గర్భాన పుట్టలేదు గాని చనిపోయారు. ఎవరు? ఆదాము గారు. అమ్మ తల్లి గర్భాన పుట్టలేదు కానీ చనిపోయారు. అలాగే తల్లి గర్భాన పుట్టారు కానీ చనిపోలేదు. ఎవరు? హానోకు గారు, ఏలియా గారు. తల్లి గర్భాన పుట్టారు కానీ చనిపోలేదు. హానోక్ గారు, ఏలియా గారు. కనుక మొదటి మాట ఏం చెప్పారంటే దైవ సన్నిధిలో నిలిచిన వారు. రెండో మాట దైవ సన్నిధిలో నడిచిన వారు. చెప్పండి రెండవది ఎవరు? దైవ సన్నిధిలో నడిచిన వారు. ప్రవక్త అయిన మోషేగా రాసిన ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో 5వ అధ్యాయం 21వ వచనం హానోకు గారు, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను. కనుక దైవ సన్నిధిలో నడిచిన వారు. అందుకే హానోక్ గారి గురించి మీకు కొన్ని విషయాలు, ఒక 9 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, బాగా వినండి. 9 మాటలు చెప్తాను. మొదటి మాట ప్రత్యేకించబడిన వారు. అమ్మ ఎవరు చెప్పండి? ప్రత్యేకించబడిన వారు హానోక్ గారు. ఆ కాలములో ఎందరో ఉన్నారు కానీ హానోక్ గారు ప్రత్యేకంగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకముగా ఉండాలి. ఆదాము మొదలుకొని ఎన్నో వారంట? 7వ వారు అని యోధా పత్రికలో దేవుడు వ్రాయించారు. ఆదాము మొదలుకొని ఎన్నో వారంట? హానోక్ గారు 7వ వారు అని భక్తుడైన యోధాగా రాసిన పత్రికలో 14వ వచనం ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. అంటే హానోక్ గారు మొదలుకొని ఆదాము మొదలుకొని 7వ వారు హానోక్ గారు, ప్రత్యేకించబడిన వారు. అలాగే పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఇంకా ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ పూర్ణుడు హానోక్ గారు. అలాగే ప్రవచన వరము కలిగిన వారు. ప్రవచన వరము కలిగిన వారంట. యోధా పత్రికలో ప్రవచనం చెప్తారు, ఒక ప్రవక్తగా ఉన్నారు యోధా పత్రిక 14వ వచనంలో. అలాగే దేవునితో నడిచే అనుభవం కలిగిన వారు. అమ్మ ఏం చేస్తున్నారంట? దేవునితో నడిచే అనుభవం కలిగిన వారు.
మీరందరు ఎంతమంది దేవునితో నడుస్తారో చేయెత్తండి. అందరు దేవునితో నడుస్తారా? మీకు మనుషులతో నడవటం ఇష్టమా? దేవునితో నడవటం ఇష్టమా అమ్మా? కనుక హానోక్ గారు దేవునితో నడిచే అనుభవం కలిగిన వారు. ఎవరితో నడిచారంట? దేవునితో నడిచారంట. కనుక మనం కూడా దేవునితో నడవటం అంటే దైవ సన్నిధి. దేవునితో నడవటం అంటే దైవ సన్నిధి. 5వ మాటగా విశ్వాస వీరుడు. విశ్వాస వీరుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, అక్కడ ఉన్న అధ్యాయంలో ఉన్న వారందరెవరు? విశ్వాస వీరులు. వీరుల అధ్యాయం కనుక విశ్వాస వీరుడు హానోక్ గారు అని మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరొక మాట, 6వ మాట, బాధ్యత కలిగి నడిచిన వారు. బాధ్యత కలిగి నడిచిన వారు. హానోక్ గారికి కుమారులు కుమార్తెలు ఉన్నారు. అమ్మా, బాధ్యత కలిగి నడిచిన వారు. మనకు కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అందరికి ఏదో బాధ్యతలు ఉన్నాయా లేవా? అందరికి బాధ్యతలు ఉన్నాయి. అయినా దేవునితో నడిచాడు. అందుకే దేవదాసయ్య గారు చెప్పారు, సంసార జీవితం 300 లేదా 30, 65 సంవత్సరాలు. సంసార జీవితం అంట ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు సంసార జీవితం. సన్నిధి జీవితం 300 సంవత్సరాలు అన్నారు. అందరికి అర్థమవుతుందా? సంసార జీవితం 65 సంవత్సరాలు, సన్నిధి జీవితం 300 సంవత్సరాలు. ఎక్కువ ఏ జీవితం ఉంది అమ్మా? ఎక్కువగా ఎవరితో సహవాసం చేశారు? సన్నిధి జీవితమే ఎక్కువ. మనకైతే ఏది ఎక్కువగా ఉంటుంది? సంసార జీవితమా సన్నిధి జీవితమా? ఏది ఎక్కువగా ఉంటుంది మనకైతే? కనుక సంసార జీవితం కంటే సన్నిధి జీవితమే ఎక్కువ. ఎవరికి? హానోక్ గారికి. అలా మనందరం కూడా దైవ సన్నిధి చేయాలి హానోక్ గారిలాగా. అలాగే 7వ మాట, భక్తిపరుడు. హానోక్ గారు ఎవరంటే భక్తిపరుడు అన్నారు. అయ్యగారి వ్రాతల్లో ఏముందంటే హానోక్ అంటే భక్తి అని చెప్పారు. హానోక్ అంటే భక్తి. మనకు కూడా ఏముండాలి చెప్పండి? మనకు కూడా ఏం కలిగి ఉండాలి? మనం కూడా భక్తి కలిగి ఉండాలి. ఏముండాలి మనకి? భక్తి ఉండాలి. కనుక దైవజనులు ఒక పాఠంలో చెప్పారు, భక్తిని బట్టి అంతస్తు అన్నారు. అందరూ మీరు చెప్తే వినాలనిపిస్తుంది నాకు. చెప్తారా? భక్తిని బట్టి అంతస్తు. పరలోకంలో 7 తరగతులు ఉన్నాయి, 7 అంతస్తులు ఉన్నాయి. మీకేం కావాలి? భక్తిని బట్టి ఏముంటది? అంతస్తు. భక్తి లేకపోతే పరలోకములో గొప్ప అంతస్తు రాదు. గొప్ప అంతస్తు కావాలంటే మనలో ఏముండాలి? భక్తి ఉండాలి. ఏముండాలి చెప్పండి? హానోక్ అంటేనే భక్తి అన్నారు అయ్యగారు. మనం కూడా భక్తి కలిగి ఉండాలి. 8వ మాట, దేవునికి ఇష్టుడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. దేవునికి ఇష్టుడు అని చూడగలం. 9వ మాట, ఎత్తబడే అనుభవము గలవాడు. ఎత్తబడే అనుభవము కలవారు. కనుక హానోక్ గారంట దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను అని ఉంది. కనుక దేవుడే వచ్చి తీసుకుని వెళ్ళారంట. ఎత్తబడే అనుభవము గలవారు. మనం కూడా దైవ సన్నిధిని బట్టి ఏ అనుభవం వచ్చింది? ఎత్తబడే అనుభవం వచ్చింది. దేన్ని బట్టి చెప్పండి? మనం రోజు 3 గంటలకు లేవకపోతే
లేదా 4 గంటలకు లేవకపోతే, ఒక గంట దేవునితో సహవాసం చేయకపోతే ఎత్తబడి అనుభవం ఎలా వచ్చింది? ఎత్తబడి అనుభవం రావాలంటే ఏం చేయాలి అమ్మా? అయ్యగారు రాసిన పాటలోనే, మర్యాదగా ఎవడిచ్చు మోక్షం. మోక్షం కావాలంటే ఎలా వచ్చింది? అంత తేలిగ్గా ఉందా అమ్మా? మేఘం ఎక్కటం అంత తేలికేం కాదు. మేఘంలోకి వెళ్ళాలంటే, ఎత్తబడాలంటే ఏం చేయాలి? హానోక్ గారిలాగా దైవ సన్నిధి చెయ్యాలి. సన్నిధి అనుభవం లేకుండా ఎవ్వరు మేఘం ఎక్కలేరు, ఎవ్వరు ఎత్తబడలేరు. అందుకే దైవజనులు చెప్పారు, ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి లేకపోతే వధువు కాలేరు అన్నారు. ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి లేకపోతే ఏం కాలేరంట? వధువు కాలేరు. మీ అందరూ వధువు కావాలా వద్దా? వధువు అవ్వాలని ఉందా లేదా? వధువు అవ్వాలంటే ఏం చేయాలి? వధువు అవ్వాలంటే ఏం చేయాలి? వధువు అనే పేరు ఊరకే వచ్చిద్దా? వధువు అవ్వాలంటే దైవ సన్నిధి చేయాలి. ఎంతమంది అయితే సన్నిధి చేస్తున్నారో వారే వధువు. కనుక ఎంతమంది అయితే సన్నిధి చేస్తున్నారో వారికే ఎత్తబడి అనుభవం దేవుడిస్తారు. కనుక మనందరం కూడా హానోక్ గారు దేవునితో సహవాసం చేయబట్టి పాపాన్ని, లోకాన్ని, శరీరేచ్ఛలు గెలిచాడు అన్నారు. అమ్మ, ఏం గెలిచాడంట? దేవునితో నడుచుటను బట్టి పాపాన్ని, లోకాన్ని, శరీరేచ్ఛలను గెలిచాడంట. మనం కూడా ఇవన్నీ గెలవాలంటే ఏం చేయాలా అమ్మా? ఇవన్నీ గెలవాలంటే ఏం చేయాలి? హానోక్ గారిలాగా దైవ సన్నిధి చెయ్యాల, దేవునితో నడవాలా. కనుక అలా ఉంటేనే మనం కూడా ఇవన్నీ గెలవగలం. పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని, సాతానును గెలవగలము. గెలవాలంటే దైవ సన్నిధి చెయ్యాలి. అలాగే మూడో మాట చూద్దాం. దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు. మూడవది ఎవరు చెప్పండి? దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు. వాక్యంలో మీరు చూస్తే యోనా గారు, ఎవరు చెప్పండి? యోనా గారు దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు. కనుక యోనా గ్రంథములో, భక్తుడైన యోనాగా రాసిన గ్రంథములో 1వ అధ్యాయంలో మనం చూస్తే, యోనా గ్రంథము 1వ అధ్యాయం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. కనుక దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంట? యోనా గారికి ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారంటే ఆయనకి ఏ అనుభవం ఉంది? దైవ సన్నిధి అనుభవం ఉంది. 3వ వచనం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి, అమ్మ, యోనా గారు దైవ సన్నిధిలో ఉండేవారు, కానీ యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడేమో నినివేకి వెళ్ళమన్నారు, యోనా గారేమో తర్షీషుకి వెళ్తున్నారు. దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు యోనా గారు. కనుక యోనా గురించి ఒక 7 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, బాగా గమనించండి. మొదటిగా భక్తుడు. యోనా గారు ఎవరంటే భక్తుడు కాబట్టే దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నారు. అలాగే రెండవది దైవ సన్నిధి పరుడు యోనా గారు.
సన్నిధి అనుభవం ఉంది యోనా గారికి. కనుక మూడవది, దేవుని మాట విని అందించేవారు. దేవుని మాట విని ప్రజలకు అందించేవారు ఎవరు చెప్పండి? యోనా గారు. కనుక ఇది యోనా ఉన్నత స్థితి. యోనా గారి ఉన్నత స్థితి ఏంటంటే దేవుని మాట విని అందించేవారు. నాలుగవది ప్రవక్త. అమ్మ, నాలుగవ మాట ఏంటి? ఈయన ప్రవక్త. ఐదవ మాట దేవుని చిత్తము ఎరిగిన వారు. దేవుని చిత్తము ఎరిగిన వారు. ఆరవ మాట దైవ కార్యము నెరవేర్చువారు. దైవ కార్యము నెరవేర్చువారు. ఏడవది బోధకుడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ దేవుడు నినివేకి వెళ్ళమంటే సన్నిధిలో నుంచి పారిపోయి తర్షీషుకు వెళ్ళి ఓడెక్కాడంట. కనుక దేవుని బిడ్డలారా, ఓడ ఎక్కాడు గనక 2వ అధ్యాయం చూడండి, 17వ వచనం. గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినముల మత్యము యొక్క కడుపులో ఉండెను. దేవుని బిడ్డలారా, చేప కడుపులో ఉన్న యోనా కంట అవస్థలు అని అయ్యగారు కొన్ని మాటలు చెప్పారు. అమ్మ, సన్నిధిలో నుంచి పారిపోయాడు గనక చాలా అవస్థలు వచ్చాయి. చేప మింగేసింది యోనా గారిని. గొప్ప మత్యం మింగేసింది. చేప కడుపులో గాలి లేదు. ఇప్పుడు ఏం లేదు చెప్పండి? వింటున్నారా అందరూ? గాలి లేదు. గాలి లేకపోతే ఎలా ఉంటుంది? చేప కడుపులో. రెండవది, ఇంకా ఏమి లేదు? ఆహారం లేదు. ఆహారం ఎవరిస్తారు? ఆహారం ఎవరు పెడతారు? ఆహారం. చేప కడుపులో ఆహారం లేదు. ఇంకొకటి, చేప కడుపులో దుర్గంధం. ఎలా ఉంటుంది చేప కడుపు? దుర్గంధం. కానీ ఈ అవస్థలన్నీ ఒక పాఠంలో ఉన్న మాటలు మీకు చెప్తున్నాను అనమాట. గాలి లేదు, ఆహారం లేదు, ఇంకా దుర్గంధం, తిరుగుటకు స్థలం లేదు. చేప కడుపులో తిరగటానికి ఏం లేదు? స్థలం లేదు. కనుక ఇవన్నీ అవస్థలు. కనుక యోనాను అవస్థ మింగేసింది అని కూడా చెప్పారు అయ్యగారు. యోనాను ఎవరు మింగారంట? అవస్థే మింగేసిందంట. ఇప్పుడు ఎందుకు ఈ అవస్థలన్నీ వచ్చాయి చెప్పండి? ఎందుకు ఈ అవస్థలన్నీ? దైవ సన్నిధిలో నుండి పారిపోయారు. కనుక దైవ సన్నిధిలో నుండి పారిపోతే ఏముంటాయి? అవస్థలు. కనుక సన్నిధిలో నుంచి పారిపోయే వారిగా ఉండకూడదు ఎవరు. దైవ సన్నిధిలోనే ఉండాలి. యోనా గారు పారిపోయాడు. అందును బట్టి కొన్ని అవస్థలు వచ్చాయి. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, యోనా అంటే అర్థం పావురం. చెప్పండి, యోనా అంటే అర్థం ఏంటి? పావురం లేదా గువ్వ. ఆకాశ విశాలములో ఎగురుచున్న యోనా అనే పావురానికి క్రింద భూమి ఉంది. భూగర్భంలో సముద్రం ఉంది. సముద్ర గర్భంలో చేప ఉంది. చేప గర్భంలో యోనా ఉన్నారు. యోనా గర్భంలో అవిధేయత ఉంది అన్నారు. అమ్మ, అర్థమైంది అందరికీ? ఆకాశ విశాలంలో ఎగురుతున్న యోనా అనే పావురానికి క్రింద భూమి ఉంది. భూగర్భంలో సముద్రం ఉంది. సముద్ర గర్భంలో చేప ఉంది. చేప గర్భంలో యోనా ఉన్నారు. యోనా గర్భంలో అవిధేయత ఉంది. ఎప్పుడైతే అవిధేయత కక్కేశాడో చేప యోనాను కక్కేసింది. ఏం కక్కేశాడు? అవిధేయత కక్కేశాడు. అందుకే 2వ అధ్యాయం అంతా ప్రార్థన చేస్తూ ఉంటారు యోనా గారు.
అవిధేయత కక్కేయగానే అమ్మ 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసింది. కనుక అవిధేయత కక్కేశాడు. మనం కూడా ఏం కక్కేయాలి? మనలో ఏదైనా అవిధేయత ఉంటే కక్కివేయాలి. మనలో ఉన్న పాపము, ఏదైనా పాపం ఉంటే కక్కివేయాలి. అందరికి మరణాత ఏం కక్కివేయాలి? మనం ఏదైనా అవిధేయత మనలో ఉంటే సన్నిధిలో కక్కివేయాలి. పాపము ఉంటే విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. కక్కివేయటం అంటే ఒప్పుకోవటం, విడిచిపెట్టటం. గనక సన్నిధిలో నుండి పారిపోయాడు గనక ఏమొచ్చాయి? అవస్థలు వచ్చాయి. గనక ఎవ్వరు కూడా ఎక్కడి నుంచి పారిపోకూడదు? దైవ సన్నిధిలో నుండి పారిపోకూడదు. వెలపలికి వెళ్ళకూడదు, సన్నిధిలోనే ఉండాలి. అలాగే మరొక మాట విందాం. మరొక మాట మనం చూస్తే, దైవ సన్నిధిలో ఎదిగిన వారు, 4వ మాట, దైవ సన్నిధిలో ఎదిగిన వారు. వాక్యం చూద్దాము. ప్రవక్త అయిన సమూయేలుగా రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు గారు ఎక్కడ ఎదిగారు అమ్మ? ఎక్కడ ఎదిగారంట? దైవ సన్నిధిలో ఎదిగారు, దేవాలయములో ఎదిగారు. కనుక దేవుని బిడ్డలారా, మీరు వాక్యంలో ఈ 3వ అధ్యాయం గమనిస్తూ ఉండండి. ఇక్కడ మీరు కొన్ని మాటలు గమనించవచ్చు. కనుక దైవ సన్నిధిలో ఎదిగిన వారు, ఏలి అనే యాజకుడు ఒక విద్య నేర్పాడంట సమూయేలు గారికి. ఏంటా విద్య? మునుపెన్నడు ఎరగని విద్య. అమ్మ, ఏంటా విద్య? మునుపెన్నడు ఎరగని విద్య నేర్పాడంట. ఈ వాక్యంలో 3 సార్లు దేవుడు పిలిచారు సమూయేలు గారిని. ఎన్నిసార్లు అంట? 3 సార్లు పిలిచారు. 3 సార్లు ఎక్కడికి వెళ్ళాడు సమూయేలు గారు? ఏలీ గారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎన్నిసార్లు అంట? 3 సార్లు పిలవగా ఏలీ గారి దగ్గరికి వెళ్ళారు. అలాగే 3వ మారు ఏం చెప్తారు? ఏలీ గారు ఏం చెప్పారు? నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలట పోయి దేవుడు పిలిచే వరకు కనిపెట్టుచున్నాడు. దేవుడు పిలిచే వరకు ఏం చేస్తున్నాడు? ఇక కనిపెట్టుచు ఉన్నాడంట. కనుక మునుపెన్నడు ఎరగని విద్య నేర్పారు. మనందరికి దేవదాసయ్య గారు ఏం నేర్పుతున్నారు? దైవ సన్నిధి అనే విద్య నేర్పుతున్నారు. ఏ విద్య అంట? దైవ సన్నిధి అనే విద్య. ఈ విద్య అందరూ నేర్చుకోవాలి. అమ్మ, ఏం నేర్చుకోవాలి? మునుపెన్నడు ఎరగని విద్య మనం నేర్చుకోవాలి. కనుక దైవ సన్నిధిలో ఎదిగిన వారు. అందుకే యోహాను గారి గురించి అయ్యగారు చెప్తూ మహిమలో అంతస్తులో ఎదిగాడు అన్నారు. చెప్పండి, మహిమలో అంతస్తులో ఎదిగారు. ఎవరు చెప్పండి? యోహాను గారు. అందరు అంటారా ఈ మాట? అందరు అనగలరా? యోహాను గారు మహిమలో అంతస్తులో ఎదిగారు. కనుక మనం కూడా మహిమలో అంతస్తులో ఎదగాలి. కనుక దైవ సన్నిధిలో ఎదిగిన వారు సమూయేలు గారు. మనం కూడా ఎక్కడ ఎదగాలి? దైవ సన్నిధిలో ఎదగాలి. కనుక అయ్యగారు చెప్తూ
నదిలో మునగాలి, గదిలో ఎదగాలి అన్నారు. నదిలో మునగాలి, గదిలో ఎదగాలి. ఎక్కడ ఎదగాలి మనం? సన్నిధి గదిలో ఎదగాలి. కనుక ఎంతమందికి సన్నిధి గది ఉంది? అందరికి సన్నిధి గదులు ఉన్నాయా? ఆ, గది లేకపోతే గందరగోళం వస్తుంది అన్నారంట అయ్యగారు. గది లేకపోతే గందరగోళం వస్తుంది. మనందరికి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సన్నిధి గది ఉండాలి. గది లేకపోతే గతి లేదు అన్నారంట. గది లేకపోతే గతి లేదు. గది లేకపోతే మనకేం లేదు చెప్పండి? గది లేకపోతే గతి లేదు. అందుకే అయ్యగారు చెప్పారు, సరదాకైనా పరజా కట్టుకోండి. పరజా కట్టుకున్నారా ఇంట్లో? అమ్మా, సరదాకైనా ఎంతమంది పరజా కట్టుకున్నారో చేయెత్తండి. కనుక అంటే ఒక మూల, ఏదో ఒక మూల ఖాళీ ఉంటే, గది లేకపోతే సరదాకైనా ఏం కట్టుకోవాలి? పరజా కట్టుకోవాలి. పరజా కట్టుకొని ఏం చేయాలి అమ్మా? ఆ పరజా చాటును మోకరించి దైవ సన్నిధి చెయ్యాలి. దైవ సన్నిధి చెయ్యాలి. సరదాకైనా చెప్పండి, సరదాకైనా పరజా కట్టుకోండి. ఎంతమంది కట్టుకుంటారో చేయెత్తండి. సన్నిధి గది లేనివారు, గది ఉంటే గది అందరూ కట్టుకోండి దేవుని కృపను బట్టి. ప్రస్తుతం ఇబ్బందిగా ఉంటే సరదాకైనా పరజా కట్టుకోండి. ఆ పరజా చాటునైనా మోకరించండి. కనుక అయ్యగారు చెప్తూ ఆఖరికి తలుపు చాటునైనా మోకరించండి అన్నారంట. అమ్మా, ఇంట్లో ఒకే గది ఉంది, ఏం చేయాలా? ఆఖరికి తలుపు చాటునైనా మోకరించండి అన్నారంట. కనుక తలుపు చాటున కొంచెం ఖాళీ ఉంటుందా ఉండదా? అక్కడైనా మోకరించండి అసలు వీలు లేకపోతే అన్నారు. కనుక మనందరం ఎక్కడ ఎదగాలి? గదిలో ఎదగాలి. అందుకే యోవేలు గ్రంథములో ఉన్నట్లు ఏముంది అక్కడ? పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వచ్చును, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. మనందరూ ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుండి రావాలి. యోవేలు గారు, భక్తుడైన యోవేలు గారు రాసిన గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయం 16వ వచనంలో పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. మనందరికి ఒక అనుభవం ఉండాలి, సన్నిధి గది అనుభవం ఉండాలి. అమ్మ, ఏ అనుభవం చెప్పండి? సన్నిధి గది అనుభవం ఉండాలి. అయ్యగారి గది గురించి మన పెద్దలైన వారు ఏం చెప్పారంటే, ఎప్పుడైనా ఆత్మ బలము తగ్గినప్పుడు అయ్యగారి గదిలోకి వెళ్ళేవారంట. అయ్యగారు ప్రార్థన చేయగానే మరలా బలపరచబడేవారంట. అయ్యగారు లేనప్పుడు ఆ గదిలోకి వెళ్తే చాలంట, వాళ్ళకి ఎక్కడ లేనంత బలం వచ్చేదంట. అయ్యగారి గదిలోకి వెళ్తే చాలంట. కనుక అయ్యగారి గది అంటే మహిమ వర్షం కురిసిన గది అది. కనుక మనందరం కూడా దైవ సన్నిధిలో ఎదగాలి. సమూయేలు గారిలాగా దైవ సన్నిధిలో ఎదిగిన వారు. ఇప్పుడు దాకా ఎన్ని మాటలు అయ్యాయి? మొదటి మాట చెప్పండి, దైవ సన్నిధిలో నిలిచిన వారు. రెండో మాట, దైవ సన్నిధిలో నడిచిన వారు. మూడో మాట, దైవ సన్నిధిలో
నుండి పారిపోయిన వారు. 4వ మాట, దైవ సన్నిధిలో ఎదిగిన వారు. ఎదిగిన వారు. మరొక మాట, దైవ సన్నిధి కొండ ఎక్కిన వారు. అమ్మ, దైవ సన్నిధి కొండ ఎక్కిన వారు. ఎవరెక్కారు సన్నిధి అనే కొండ? మోషే గారు ఎక్కారు. దైవ సన్నిధి అనే కొండ ఎక్కిన వారు మోషే గారు. కనుక సన్నిధి అనే కొండ ఎక్కాలంటే కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ చరణంలో వచనంలో, 61వ కీర్తన 2వ వచనంలో, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అందరూ అంటారా? అందరనండి, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏంట ఎత్తైన కొండ? దైవ సన్నిధి అనే కొండ. అమ్మ, ఏ కొండ? దైవ సన్నిధి అనే కొండ. ఈ కొండ నిటారు కొండ. నిటారు కొండ ఎక్కటం కష్టం. జారుడు కొండ, జారిపోతా ఉంటారు. జారుడు కొండ, నిటారు కొండ. కనుక ఒక్కరోజు సన్నిధి చేస్తే ఇంకో రోజు ఏం చేయలేరు, జారిపోతూ ఉంటారు. ఇంకో రోజు చేయలేరు, ఇంకో రోజు లేవలేరు. కనుక జారుడు కొండ, నిటారు కొండ ఎక్కటం కష్టం, సన్నిధి అనే కొండ. అందుకే దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు? నన్ను ఎక్కించుము అంటున్నారు. ఎవరు ఎక్కించాలి సన్నిధి అనే కొండ? దేవుడే ఎక్కించాలి. ఈ సన్నిధి అనే కొండ ఎక్కాలంటే ఒక 6 లక్షణాలు ఉండాలి. ఒకటి, శుద్ధి ఉండాలి. అమ్మ, ఏముండాలంట? శుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? అందరూ సన్నిధి అనే కొండ ఎక్కాలి. ఈ కొండ ఎక్కాలంటే శుద్ధి ఉండాలి. కనుక అయ్యగారు రాసిన పాట మీరు ఎందా పాడారు కదా, ఏకాంత స్థలము కోరుమనే పాటలో, ఉదరమునకు శరీరమునకు ఉండవలను శుద్ధి, కానీ హృదయ శుద్ధి చేసుకొని ప్రభు ఎదుటికి రావలెను సుమి అన్నారు. దేవుని ఎదుటికి రావాలంటే ఎన్ని శుద్ధులు ఉండాలా? ఉదర శుద్ధి ఉండాలని రాశారు అయ్యగారు. రెండవది, శరీర శుద్ధి ఉండాలి దేవుని ఎదుటికి రావాలంటే. మూడవది, హృదయ శుద్ధి చేసుకొని ప్రభు ఎదుటికి రావలేను. ఎలా దేవుని ఎదుటికి వస్తున్నామో, దేవుని ఎదుటికి రావాలంటే శుద్ధి ఉండాలి. మనం ఏం చేసుకోవాలి? మనలో మనం శుద్ధి చేసుకొని దేవుని ఎదుటికి రావాలి. ఈ సన్నిధి అనే కొండ ఎక్కాలంటే శుద్ధి ఉండాలి. అమ్మ, వాక్ శుద్ధి ఉండాలా, శరీర శుద్ధి ఉండాలా, వస్త్ర శుద్ధి ఉండాలా, అలాగే స్థల శుద్ధి ఉండాలా, స్థలం కూడా శుద్ధిగా ఉండాలా. అయ్యగారు ఆ పాటలు రాశారు, ఇల్లు వాకిలి సామానులు ఎలా శుద్ధిగా ఉండవలేనని రాశారు. ఏముండాలంట? ఇల్లు వాకిలి కూడా ఎలా ఉండాలా? అమ్మ, దేవుడు మన గృహంలోకి రావాలంటే ఇల్లు శుద్ధిగా ఉండాలా, వాకిలి శుద్ధిగా ఉండాలా, సామాన్లు కూడా ఎలా ఉండాలా? శుద్ధిగా ఉండాలి. ఇంట్లో సన్నిధి చేసుకునేవారు ఇల్లు వాకిలి సామానులు ఎలా శుద్ధిగా ఉండాలి. ఉల్లాసంతో దేవుని సన్నిధిని ఊరకే ఉండవలెను విసుగక. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలా? ఉల్లాసంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీరసంగా ఉండకూడదు, దిగులుగా ఉండకూడదు, చింతగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఉల్లాసంతో దేవుని సన్నిధిని ఊరకే ఉండవలెను విసుగక. విసుకోకుండా ఉండాలి దైవ సన్నిధిలో. సన్నిధి అనే కొండ ఎక్కాలంటే శుద్ధి ఉండాలి. అమ్మ, ఏముండాలి? మొదటిగా శుద్ధి ఉండాలి. ఎప్పుడైనా సన్నిధి చేసేటప్పుడు ఏముండాలి? మొదటిగా
శుద్ధి చేసుకొని సన్నిధిలోకి వెళ్ళాలి. రెండవది పట్టుదల ఉండాలంట. రెండవది ఏముండాలి? పట్టుదల. పట్టుదల ఉండాలి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. చెప్పండి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. పట్టుదల ఉండాలి. దైవ సన్నిధిలోకి వెళ్ళాలంటే పట్టుదల ఉండాలి. కనుక దేవుని గట్టిగా పట్టుకొనుట అని మోషే సుఖోపవాస ధ్యాన పుస్తకంలో ఒక ప్రసంగం ఉంటుంది. మీకు ఎంతమంది గుర్తుందో? గుర్తుందన్న వాళ్ళు చేయొద్దండి. గుర్తులేదా? దేవుని గట్టిగా పట్టుకొనుట. భక్తులైన వారు ఎలా ప్రార్థన చేశారు అక్కడ ఉందన్నమాట. ఎలా ప్రార్థన చేశారు భక్తులైన వారు అంటే, ఏలియా గారంట మోకాళ్ళ మధ్య తలపెట్టి ప్రార్థన చేశారు. అలాగే సుంకరేమో నిలబడి తల వంచుకొని ప్రార్థన చేశారు. దావీదు గారైతే ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థన చేశారు. ఇంకా సాధు సుందర్ సింగ్ గారైతే ఒంటి కాలు మీద నిలబడి ప్రార్థన చేశారు. ఎలా చెప్పండి? ఒక్క కాలు మీద నిలబడి ప్రార్థన చేశారు. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు. దేవదాసయ్య గారైతే తల కిందకు పెట్టి కాలు పైకి పెట్టి ప్రార్థన చేశారంట. ఎలా చెప్పండి? తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేశారంట. కనుక అయ్యగారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, మాకు మోకరించటం బాగా ఇబ్బందిగా ఉంది అయ్యగారు, ఇంకో పద్ధతి చెప్పండి అన్నారంట. మోకరించటం చాలా కష్టంగా ఉంది, ఇంకో పద్ధతి చెప్పండి అంటే అయ్యగారంట, అయితే తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చెయ్యి అన్నారంట. ఆయన వెళ్ళి ఎమ్మటినే వచ్చేసాడంట. ఇది కష్టమా సులభమా చెప్పండి? తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేయటం. అది ఎవరి అనుభవం? దేవదాసయ్య గారి అనుభవం. అయ్యగారికి 100 సంవత్సరాల వయస్సులో నడుముకు గట్టిగా పంచగట్టుకొని సన్నిధిలో ఉన్నారంట. నడుము గట్టిగా పంచగట్టుకొని సన్నిధిలో ఉన్నారంట. ఎన్ని సంవత్సరాలప్పుడు చెప్పండి? 100 సంవత్సరాలప్పుడు. కనుక మనం చిన్నగా మోకాలు నొప్పి వస్తే ఏం చేస్తున్నారు? మోకాలు దిగుతున్నారు. అందరూ ప్రార్థన అంటే కూర్చుంటున్నారు. అలా ఉండకూడదు. ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకరించాలి. కనుక దైవ సన్నిధి అనే కొండ భక్తులందరూ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. పట్టుదల ఉండాలి. సన్నిధి అనే కొండ ఎక్కాలంటే ఏముండాలి? పట్టుదల ఉండాలి. మూడో మాట గురి ఉండాలి. మూడో మాట చెప్పండి. గురి ఉండాలి. ఏముండాలి చెప్పండి? అందరు అలసిపోయారా? గురి ఉండాలి. గురి లేని భక్తి గుడ్డి భక్తి అన్నారు దేవదాసయ్య గారు. గురి లేని భక్తి అంట ఏ భక్తి? గుడ్డి భక్తి అన్నారంట. మనందరికి ఒక గురి ఉండాలి. అయ్యగారు చెప్పినట్లు నా బరి భూలోకం, నా గురి పరలోకం. మనందరి గురి ఏంది? మీరు చెప్తే వినాలనిపిస్తుంది. అందరన్నీ మన గురేంటి? ఎవరు మాట్లాడటం? మన గురేంటి? పరలోకం. అందరూ అనండి, మన గురేంటి? పరలోకం వెళ్ళాలి. ఒక గురి ఉండాలి. సన్నిధి అనే కొండెక్కాలంటే దేవుని చూడాలా, దేవునితో మాట్లాడాలా అనే గురి ఉండాలి. నాలుగవది విధేయత. ఏముండాలి చెప్పండి? విధేయత ఉండాలి. అంటే సన్నిధి అనే కొండ మీద విధేయత ఉండాలి. ఎక్కాలంటే తగ్గింపు ఉండాలా, విధేయత ఉండాలి. ఆరవ మాట లోక తలంపులు లోపలికి రాకూడదు. లోక తలంపులు లోపలికి రాకూడదు. ఏం రాకూడదంట? లోక తలంపులు లోపలికి రాకూడదు. సన్నిధి అనే కొండ ఎక్కిన వారు మోషే గారు, ఏలియా గారు సన్నిధి అనే కొండ ఎక్కారు. కనుక ఇంతవరకు 5 విషయాలు మనం విన్నాం. క్లుప్తంగా 2 మాటలు
నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. దైవ సన్నిధి లోపల ఉన్నవారు, దైవ సన్నిధి లోపల ఉన్నవారు ఎవరు? దావీదు గారు. సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, చాలు. ఎక్కడ కూర్చున్నారంట? దైవ సన్నిధి లోపల ఉన్నవారు. అమ్మ ఎక్కడ ఉన్నారంట? దైవ సన్నిధి లోపల ఉన్నవారు. కనుక మరియమ్మ గారు కూడా దేవదూత గారు వచ్చేసరికి ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సన్నిధి గది లోపల ఉన్నారు మరియమ్మ గారు. కనుక దైవ సన్నిధి లోపల ఉన్నవారు దావీదు గారు. అందుకే దావీదు గారు ఒక దీపము వంటి వాడని సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. 21వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీయులకు దీపము. కనుక ఎవరంట ఈయన? దీపము వంటి వాడు. ఎవరు చెప్పండి? దీపము వంటి వారుగా పిలువబడ్డారు. ఏ అనుభవాన్ని బట్టి? సన్నిధి అనుభవాన్ని బట్టి. 1వ సమూయేలు గ్రంథం 29వ అధ్యాయంలో యథార్థపరుడుగా ఉన్నారు దావీదు గారు. ఇంకా ఒక దైవ దూత వలె ఉన్నాడు 29వ అధ్యాయంలో 9వ వచనంలో. ఎలా ఉన్నారంట? ఒక దైవ దూత వలె ఉన్నారు, యథార్థపరుడుగా ఉన్నారు 6వ వచనంలో. 9వ వచనం దైవ దూత వలె ఉన్నాడు దావీదు గారు. ఈ దైవ దూత వలె ఎలా మారిపోయాడు అంటే సన్నిధి అనుభవాన్ని బట్టి. అమ్మ ఏ అనుభవాన్ని బట్టి చెప్పండి? దైవ సన్నిధి లోపల ఉన్నవారు దావీదు గారు. ఇక 7వ మాట, దైవ సన్నిధి గుడారం విడవని వారు. చెప్తారు ఆఖరి మాట ఏంటి? దైవ సన్నిధి గుడారము విడవని వారు. అందరూ చూస్తారా బైబిల్ గ్రంథం చివరి మాట? ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. అందరు చూడండి. 33వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనంలో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలపలకి రాలేదు. గమనిస్తున్నారా? యెహోషువ గారికి ఒక అనుభవం ఉంది. దైవ సన్నిధి గుడారము విడవని వారు. అమ్మ గుడారములో నుంచి బయటికి రాలేదంట 40 దినాలు. అందుకనే యెహోషువ గారు గుడారము నుండి వెలపలికి రాలేదు గనక కానాను వెళ్ళగలిగారు అన్నారు అయ్యగారు. కానాను వెళ్ళగలిగారు. కారణం ఏంటంటే గుడారము నుండి వెలపలికి రాలేదు. అమ్మ గుడారము నుండి బయటకు రాలేదు, సన్నిధిలో నుండి బయటకు రాలేదు. అయ్యగారు చెప్తూ ఎవరైతే సన్నిధి అనే గుడారం దాటి రారో వారే పరమ కానాను చేరగలరు అన్నారు. సన్నిధి అనే గుడారం ఎవరు దాటి బయటకు రారో వారే పరమ కానాను చేరగలరు. పరమ కానాను పరలోకం చేరాలంటే సన్నిధి అనే గుడారం దాటి బయటకు రాకూడదు. కనుక అలా మన అందరం కూడా
దైవ సన్నిధి గుడారం విడవని వారిగా యెహోషువ గారిలా మనందరం ఉండాలి. కనుక దైవ సన్నిధి అనుభవాలు 7 మాటలు మీరందరూ విన్నారు. చెప్తారా? నాకు జ్ఞాపకం చేస్తారా? నాకు జ్ఞాపకం చేస్తారా? మొదటి మాట ఏంటి? దైవ సన్నిధిలో నిలిచిన వారు. రెండో మాట దైవ సన్నిధిలో నడిచిన వారు. మూడో మాట దైవ సన్నిధి అమ్మా దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు. నాలుగో మాట దైవ సన్నిధిలో ఎదిగిన వారు. ఐదో మాట దైవ సన్నిధి అనే కొండ ఎక్కిన వారు. ఆరో మాట దైవ సన్నిధి లోపల ఉన్నవారు. ఏడో మాట దైవ సన్నిధి గుడారం విడవని వారు. దైవ సన్నిధి ఈ లక్షణాలన్నీ దేవుడు మనకు అనుగ్రహించి రాకడ మేఘం ఎక్కించే ధన్యత, ఎక్కే ధన్యత, సన్నిధి అనుభవం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు, మంగళస్తుతులయ్యా. దైవ సన్నిధిలో నిలిచిన వారని మాతో మాట్లాడారు. ఏలియా గారిలాగా సన్నిధి అనుభవం మాకు ఇవ్వండి అయ్యా. నిత్య సన్నిధి చేసే ధన్యత మాకు ఇవ్వండి అయ్యా. స్తోత్రములు అయ్యా. హానోక్ గారిలాగా 300 సంవత్సరాలు మీతో నడిచాడు. అటువలే మేము కూడా అయ్యా మీతో నడిచే ధన్యత మాకు దయచేయండి అయ్యా. ఎత్తబడే అనుభవం మా అందరికీ దయచేయండి అయ్యా. మేఘంలోకి వెళ్ళాలంటే సన్నిధి చేయాలని మాట్లాడారు. మమ్మల్ని అందరినీ మేఘం ఎక్కించండి. స్తోత్రములు అయ్యా. దైవ సన్నిధిలో ఎదిగిన వారు సమూయేలు గారిలాగా సన్నిధి గదిలో ఎదిగే ధన్యత మాకు దయచేయండి అయ్యా. స్తోత్రములు అయ్యా. సన్నిధి అనే కొండ ఎక్కిన వారు మేం కూడా భక్తులు మోషే గారిలాగా అయ్యా, ఏలియా గారిలాగా దైవజనుల వలె సన్నిధి అనే కొండ మమ్మల్ని ఎక్కించయ్యా. అయ్యా వచ్చిన వారందరినీ సన్నిధి అనే కొండెక్కించండి అయ్యా. స్తోత్రములు. దైవ సన్నిధిలో నుండి పారిపోయిన వారు యోనా వలె మేముండక, పారిపోయేవారిగా ఉండక సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండే ధన్యత మాకు ఇవ్వండి. దైవ సన్నిధి లోపల ఉన్నవారు దావీదు గారిలాగా సన్నిధి గది లోపల ఉండే ధన్యత మాకు ఇవ్వండి. దైవ సన్నిధి గుడారం విడవని వారు ఎలా యెహోషువ గారిలాగా గుడారం విడవకుండా సన్నిధి గదిలోనే మేము ఉండే ధన్యత దయచేసి మమ్మల్ని మేఘమెక్కించి మహిమ పొందండి. ఈ సంఘమును ఇంకా అభివృద్ధి చేయండి అయ్యా. అనేక మంది జనమును అయ్యగారికి స్వాస్యముగా ఇవ్వండి. మీకే స్తుతులు. అయ్యగారికి తోడుగా మీ హస్తం తోడుగా, మీ కృప తోడుగా అయ్యా మీరు ఉంచి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, రాకడాయుష్ ఇవ్వండి. అమ్మగారికి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వండి. బిడ్డలకు తోడుగా ఉండండి. కనుపాపవలే కాపాడండి. ఆత్మీయ బిడ్డలందరినీ దీవించండి. సాకారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరిచి మేఘమెక్కించండి. నిత్య సన్నిధి సభ్యులుగా చేయండి. సన్నిధి అలవాటు చేయండి. త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక